దేశంలో 7 విడతలుగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. నేడు చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఉత్తరప్రదేశ్లో 13, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 9, ఒడిశాలో 6, జార్ఖండ్లో 3, పంజాబ్లో 13, హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మీర్జాపూర్ నుంచి అప్నా దళ్ అధినేత్రి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలంపై గోరఖ్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో బరిలో ఉన్నారు. వారణాసి నుంచి 2 సార్లు విజయం సాధించిన మోదీకి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ గట్టి పోటీనే ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పంజాబ్లోని 13 స్థానాల్లో 8 గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి అంతకు మించి గెలుచుకోవాలనే పట్టుదలగా ఉంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంది. బీహార్ రాజధాని పాట్నా, నలంద, పాటలీపుత్ర, ఆర్హా, ససారాం, బక్సర్ వంటి స్థానాల్లో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్కే సింగ్ బరిలో ఉన్నారు. గత 2 ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 4 స్థానాల్లోనూ గెలిచిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్ పై కన్నేసింది. నేటితో ఎన్నికలు పూర్తి కానున్న నేపథ్యంలో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా 6 గంటల 30 నిమిషాలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ద్వారా ఓటరు మనోగతాన్ని కొంతవరకు అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నదనే దానిపై కొంతవరకు అవగాహనకు రావచ్చని అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. అధికార మార్పిడి జరుగుతుందా లేదా అన్నది అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని వేళలా నిజం కాదని తెలిసినా సరే అందరూ వాటి కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. 2004లో బీజేపీకి 240 నుంచి 250 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2015లో ఢిల్లీలో ఆప్ ఊట్ చేస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. 2017లో యూపీలో హంగ్ వస్తుందని చెప్పినా బీజేపీ ఘన విజయం సాధించింది. అంత మాత్రాన ఎగ్జిట్ పోల్స్ తప్పని చెప్పడానికి కూడా లేదు. చాలా సార్లు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. చూడాలి మరి ఈసారి ఏం జరుగుతుందో. అయితే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. 7 దశలలో కూడా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ రోజు అంటే చివరిగా 7వ దశ చివరి దశ ఎన్నికలు ఈ రోజుతో ముగిస్తున్నాయి. సాయంత్రం 5 పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. పార్లమెంట్ కు సంబంధించినటువంటి దేశ రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా కూడా అందరూ అంచనాలు కూడా అంటే తమ పార్టీ వస్తుందని తమ పార్టీ ఒకరిపై ఒకరు విమర్శలు ఇన్ని రోజులు చేసుకున్నా కూడా ఈ రోజుతో మాత్రం ఆ ఓటర్లు తమ యొక్క ఓటును హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే నేడు జరుగుతున్నటువంటి చివరి దశ ఎన్నికల్లో కూడా ఈ బరిలో కూడా దేశ ప్రధాని మోడీ, అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా పరిధిలో ఉన్నటువంటి 57 లోక్సభ స్థానాలకు కూడా ఈ రోజు ఓటింగ్ కొనసాగుతా ఉంది. ఈ ఒక ఓటింగ్ సాయంత్రంతో ముగియగానే కూడా అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో చివరిగా ఇప్పుడు 57 లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతూ ఉంది. మొత్తానికి అన్ని ఏదైతే సాయంత్రం 6:30 గంటలకు వెలువడేటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా మాత్రం దేశ ప్రజలందరూ కూడా అంటే చూస్తా ఉన్నారు. అంటే ఎలాంటి ఎంత ఫలితాలు వస్తాయి, అసలు ఏంటి అనే దానిపై కూడా అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంటే అధికార పార్టీ మరోసారి జగన్ చేపడతారా లేదంటే కూటమికి వస్తుందని కూడా అందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎగ్జిట్ పోల్స్
ఎలా వస్తాయి ఎగ్జిట్ పోల్స్ కు అంటే గతంలో కొన్ని తారుమారుగా కూడా విభిన్న పరిస్థితులలో కూడా మొత్తం కూడా రావడం జరిగింది, అంటే ఫలితాలు రావడం జరిగింది. ఈ తప్ప మరోసారి జగన్ ప్రభుత్వం వస్తుందా లేదా అని చూస్తున్నారు. అదేవిధంగా లోక్సభలో కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి ప్రధాని అవుతారా లేదా అనేది మాత్రం చూడాలి. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే బీజేపీ తమదే అధికారం అని కూడా చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మాకే ఏది ఓటేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారని కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ పలు సభలలో కూడా చెప్పడం జరిగింది. కానీ చివరి దశ ఎన్నికలు ఈ రోజు ముగియగానే కూడా సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడం ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ వెలువడగానే కూడా మొత్తం అంటే దేశ ప్రజలు ఎటువైపు ఉన్నారనే ఒక అంచనాకు మాత్రం రావచ్చు. అంటే అంచనా అది కరెక్టా అవుతుందనేది నిజమేం కాదు. చాలా సార్లు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా మించి ఫలితాలు రావడం జరిగింది. అధికారాలు కూడా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితులలో ఈ రోజు జరుగుతున్నటువంటి 57 స్థానాలకు ఎన్నికలు ముగియగానే కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడం ఉన్నాయి. దీని అన్నిటికీ దేశ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సుధా, రాజ్ కుమార్, అయితే 7వ విడతలో చివరిగా జరుగుతున్న ఈ 57 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఓవరాల్ గా పోలింగ్ శాతం ఎంతవరకు నమోదవుతుంది గతంతో పోలిస్తే ఈ సంవత్సరానికి? ప్రస్తుతం మొత్తానికి చూడొచ్చు. ఇప్పుడు అంటే మొదటి దశ ఎన్నికల్లో దాదాపు 67% నమోదు కాగా రెండో దశ ఎన్నికలలో 70% అయింది, మూడో దశలో 80%, మళ్ళీ తర్వాత 72%, నాలుగో దశ అట్లా. అంటే ఒక్కొక్క దశలో కూడా మొత్తం అంటే అంచనాలు మాత్రం 60 to 80% మధ్యలోనే ఎన్నికలు జరగడం జరిగింది. అంటే 90%, 100% ఏ రోజు కూడా ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నమోదు కాని పరిస్థితి. కానీ ఈ రోజు కూడా దాదాపు అంటే ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి 57 లోక్సభ స్థానాలలో గాను దాదాపు 80% వరకు పోలయ్యే అవకాశం ఉందని కూడా ఒక అంచనాకు వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఎన్నికల సంఘం కావచ్చు, అధికారులు కావచ్చు, పలు స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోండి, తమ యొక్క అంటే దేశ పరిపాలనకు సంబంధించినటువంటి ఓటు తప్పకుండా ఈ ఓటు వేయాలని కూడా అధికారులు సూచించినప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం 70 నుంచి 80% వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.